ఇంకోటి కొన్ని ముస్లిమ్స్ హాస్టల్స్ ముస్లిమ్స్ హిందువు కావాలని మనం మేము తయారున్నాం. లాస్ట్ ఇంతకు ముందర నుంచి ఒక సిస్టమ్ మీద కొట్టేస్తా ఉన్నాం. अटेंडर उनको उर्दू बेरोजगार करके अपने बच्चा है उसमें ब्रेन में भी करने वाला तो ऐसा कैसा हो गया है वो लोग मिलते ही कम ये सब मेरे को सब मालूम होने के बाद आप लोग बुला रहे हो तो मैं कलेक्टर की रिक्वेस्ट करा एजुकेशन में पूरा मीके को ऑल स्कूल्स में रिक्वेस्ट చేస్తా ఉన్నాం. ఎనీ సబ్జెక్ట్ మ్యాథ్స్ సైన్స్ ఇంగ్లీష్ నా పిల్లలకు 75 మార్క్స్ వస్తే తక్కువ రావద్దు. ఎక్కడ లోపల ఇద్దరు ఉంటారు ఆర్డర్ ఎగ్జామ్షన్ దయచేసి ఆ విధంగా నాకు ప్రైవేట్ స్కూల్లోనేమో ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేషన్ మీరందరూ ఏం చేశారు? మీరు ఏం చేస్తున్నారు? మరి ఎందుకు చేసినావా? నేను ఎందుకు పెట్టుకున్నావు? ఎంఎస్ చేసినామని పెట్టుకున్నాను. ఎంఎస్ పీడి అంతేనా? మరి నువ్వు చేసే పని ఏంటంటే జనరల్ అందరూ చెప్తావు మీరు చేసే పని ఏంటి? దయచేసి మీరు ఉపాధ్యాయులు మా అందరూ గౌరవం కానీ ఉపాధ్యాయులు ఏ విధంగా అయితే మన పిల్లలకు టీచింగ్ చేస్తా ఉన్నారు ఏమో మా అర్థమవుతుందా? దయచేసి అక్కడ చేయండి. మీ పీడీ గారు ఉన్నారు దీవో ఎప్పుడైతే రిజల్ట్ చేస్తావా? మీ రిపోర్ట్ రాసినావా? నువ్వు మెత్త ఇంత మంచి డిపార్ట్మెంట్ ఇది నాకేం అవసరం? నేను కూడా అటలు చేస్తే మనం గుర్తుపెట్టిపోతున్నాం. మనమే పోతున్నాం. పాపులేషన్ పెరుగుతూ ఉంది. వాడికి 5 ఎకరాలు కూడా మనుషులకు ఎట్లా వస్తుంది? లైఫ్ నడుస్తుందా? దాన్ని ఆలోచించకుండా కష్టం. రిజల్ట్స్ కూడా అడుగుతాము కలెక్టర్ గారు. నెక్స్ట్ వీళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు 2-3 years రిజల్ట్స్ కావాలి. మా హాస్టల్స్ ఆర్డర్స్లో 3 years రిజల్ట్స్ తెప్పియండి. ఏ క్లాస్లో ఏ లెక్చరర్ కానీ టీచర్ కానీ అక్కడ ఎందుకు మనకు వీడియోస్ వస్తున్నాయి? ఎందుకు చెప్తున్నారంటే మన పిల్లల భవిష్యత్తు మీ దగ్గర ఉంది. అర్థమైనా? మీ అందరూ ప్రమోషన్స్ ఇస్తున్నాయి. కొత్తగా అందరినీ మళ్ళీ చేస్తున్నాం. జాబ్స్ ఇస్తా ఉన్నాం. దేని కొరకు? విద్య కానీ ఇంకోటి కానీ అన్ని బాగా సిస్టమ్ ఉండాలి. ఏం పద్ధతి ఓన్లీ మీరు ఇన్ని టైంలలో మీరు చెప్పలేదో గది మంచిగా చెప్పండి చాలా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. మీరు ఇప్పుడు చెప్పేది ఉందా? మీరు అప్పుడు డౌట్స్ అడగండి ప్లీజ్. రేపటి నుంచి ఎలా చేస్తారో చెయ్యండి. మేము అవసరమైతే మీరు ఏదైనా కష్టాలు ఉంటే మీతో కానీ ఉంటే హాస్పిటల్స్ కానీ అందరూ హెల్ప్ చేద్దామని అడుగుతాం. ఎప్పుడు నా పిల్లలు కాదు మన పిల్లలు. నేను ఇంత చెప్పే అవసరం లేదు కానీ నా బాధతో చెప్తా ఉన్నాను. ఏమమ్మా ప్లీజ్ आप लोग भी उर्दू में उर्दू एक क्लास रहता बाकी तो इंग्लिश में ఇప్పుడు మనం ఇంగ్లీష్ కూడా ప్రయత్నం చేద్దామంటే అన్ని క్లాసెస్ అర్థమైతే మీకు ఇంగ్లీష్తో వస్తుందో నెక్స్ట్ 1 monthలో అన్ని కలిసి చేసుకుంటాం. मेहरबानी करके आप लोग भी थोड़ा
हॉस्टल अच्छा बेटर करो, बच्चों को अच्छा पढ़ाई करो। एवरी सब्जेक्ट 75 मार्क्स मिनिमम आना, नहीं तो आप लोगों ने ऊपर बराबर थोड़ा रिमार्क्स लिखेंगे। सर ఆల్రెడీ మనకి చెప్పినట్లుగా సో మెయిన్ ఏమంటే సార్ చెప్పినట్లుగా మనకి గవర్నమెంట్ చాలా సీరియస్ గా ఉన్నారు. సో రీసెంట్ గా మీరు చూసే ఉంటారు, ఫ్యూ హాస్టల్స్ లో రైడ్స్ కూడా జరిగాయి, సర్ప్రైజ్ చెక్స్ అవి. సో కేర్ఫుల్ గా ఉండండి. యాక్చువల్ గా మొన్న మేము చేసిన ఇన్స్పెక్షన్స్ ఏవైతే చేసామో చాలా హాస్టల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఈవెన్ స్టాక్ లో కూడా చాలా వేరియేషన్స్ వచ్చాయి. ఈవెన్ ఐ హావ్ గాన్ త్రూ ఫ్యూ రిపోర్ట్స్. ఈవెన్ మనకి దాలు అవి చూసుకుంటే 40-50% వేరియేషన్స్ ఉన్నాయి. సో మేము అంటే బిఫోర్ టేకింగ్ ఎనీ డిసిప్లినరీ యాక్షన్ ఒకసారి అందరినీ పిలిచి మెసేజ్ ఇచ్చిన తర్వాత స్టార్ట్ చేద్దాము. అంటే బేస్డ్ ఆన్ మనకి లాస్ట్ వీక్ ఇన్స్పెక్షన్స్ మీద డిసిప్లినరీ యాక్షన్ ఇనిషియేట్ చేస్తే చాలా మంది మీద చేయాల్సి వచ్చేది. బట్ కాస్త కేర్ఫుల్ గా ఉండండి. ఆల్రెడీ మనకి సార్ చెప్పినట్లుగా సో వాళ్ళని మన పిల్లలు అనుకొని ట్రీట్ చేసేది 2 యాక్టివిటీసే చేస్తాము. వాళ్ళకి చదువు చెప్పడము, నెక్స్ట్ ఫుడ్ ప్రొవైడ్ చేయడము. సో ఈ 2 యాక్టివిటీస్ కాబట్టి కొంత కేర్ఫుల్ గా చూడండి, ఎక్కడ కూడా ఎటువంటి మిస్టేక్స్ రాకూడదు. సో అంటే కన్సర్న్ మరి ఏబిసి అదేవిధంగా అసిస్టెంట్ ఎస్సీ వెల్ఫేర్ ఆఫీసర్స్ వాళ్ళు వచ్చారా? సో అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్స్ ఓకే మీరు ఉన్నారు కాబట్టి సో మీది ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ. సూపర్విజన్ అనేది మీరు చెయ్యాలి. మీకు ఒకరికి 10 హాస్టల్స్ 15 హాస్టల్స్ ఉంటాయి, మీరు డైలీ 3-4 హాస్టల్స్ ఈజీగా మీరు తిరగొచ్చు, ఒకే ఏరియాలో ఉంటాయి. సో చూస్తే మనకి ఇలాంటి ఎక్కడ కూడా వేరియేషన్స్ కానీ ఇష్యూస్ రావు. సో ఎక్కడ అంటే మనకి ఏ రోజైనా డిస్ట్రిక్ట్ లో ఒక్క హాస్టల్, ఒక్క రెసిడెన్షియల్ స్కూల్లో నెగిటివ్ రిమార్క్స్ వచ్చినా ఇట్ రిఫ్లెక్ట్స్ ది ఇమేజ్ ఆన్ ఎంటైర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్. అంటే అంత డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఇమేజే నెగిటివ్ గా రిఫ్లెక్ట్ అవుతుంది. సో అది దృష్టిలో పెట్టుకోండి. బట్ నెక్స్ట్ టైం నుంచి ఇన్స్పెక్షన్స్ అయినప్పుడు మాత్రము ఖచ్చితంగా ఎక్కడైనా మాకు ఇష్యూస్ ఐడెంటిఫై అయితే మాత్రం ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాము. బట్ మనకి ప్రైమరీ వర్క్ రెస్పాన్సిబిలిటీ అంటే మా ప్రైమరీ గోల్ ఏమంటే పిల్లలకి కరెక్ట్ గా మనకి ప్రొవిజన్స్ ఆ ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నామా లేదా, అదేవిధంగా డార్మెంటరీ అవ్వచ్చు, టాయిలెట్స్ అవ్వచ్చు, ఏదైతే గవర్నమెంట్ ఇంటెన్షన్ ఉందో అది పిల్లలకి రీచ్ అవుతుందా లేదా అనేది దట్ ఈస్ అవర్ ప్రైమరీ గోల్. అంటే మీ మీద డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవడం అనేది సెకండరీ. అది ఎప్పుడు అచీవ్ కాకపోతే ఇది స్టార్ట్ చేస్తాము. అంతేగాని మీ మీద యాక్షన్ తీసుకోవడానికి ఏమి మాకు ఆ మోటివ్ లేదు, ఆనందం కూడా కాదు. సో కాబట్టి సో మీరందరూ రెస్పాన్సిబుల్ గా వర్క్ చేయాలి. సో మనకి లాస్ట్ వీక్ అందుకే మేము సడన్ గా సెకండ్ సాటర్డే సండే పెట్టాము. అసలు ఎలా ఉంటుంది అనేది పబ్లిక్ హాలిడేస్, ఈవెన్ వినాయకుని నిమజ్జనము, ఇమర్షన్ చాలా అరేంజ్మెంట్స్ ఉన్నా కూడా స్టిల్ ఆర్డీఓస్, సబ్ కలెక్టర్, అదేవిధంగా ఈవెన్ మున్సిపల్ కమిషనర్ గారు అందరు కూడా తహసీల్దార్స్ ఇన్స్పెక్షన్ చేశారు. సో అంటే అసలు హాలిడేస్ లో ఎలా ఉంటుంది అనేది. సో మేము అనుకున్నట్లుగానే చాలా ఇన్స్టిట్యూషన్స్ చాలా బాగా, ఈవెన్ నేను కూడా ఇన్స్టిట్యూషన్స్ విజిట్ చేశాను, బాగున్నాయి. బట్ కొన్ని ఇన్స్టిట్యూషన్స్ లో ఈ ఇబ్బందులు ఉన్నాయి. సో అందరు కూడా ఫస్ట్ మీకు అపీల్ చేస్తున్నాం, రెక్టిఫై చేసుకోండి అని. బట్ నెక్స్ట్ టైం ఆన్వర్స్ ఎక్కడైనా మాకు ఇష్యూస్ మాత్రం వస్తే మాత్రం ఖచ్చితంగా యాక్షన్ మాత్రం తీసుకుంటాము. సో అందరూ కేర్ఫుల్ గా ఉండండి. అండ్ హాలిడేస్ ఇవి వచ్చినా కూడా ఖచ్చితంగా ఎవరో ఒక పర్సన్ ఉండాలి. అంటే రెస్పాన్సిబుల్ పర్సన్ మీన్స్ నాట్ వాచ్మెన్, ఎవరో మేము కాబట్టి పెట్టాము కాకుండా. సో రెసిడెన్షియల్ స్కూల్స్ అయితే ఖచ్చితంగా ఎవరో ఒక ఫ్యాకల్టీ ఉండాలి. సో అండ్ గర్ల్స్ అయితే ఖచ్చితంగా లేడీ ఫ్యాకల్టీ టీచర్స్ ని ఉంచండి.
సో అంటే మనకి ఏమైనా ఇన్సిడెంట్ అయిన తర్వాత ఏదో మాకు ఎమర్జెన్సీ సార్ వెళ్ళిపోయాము ఎవరు లేదు. లాస్ట్ టైం మీ బోధన్ సమ్ ఇన్సిడెంట్ అయింది బీసీ హాస్టల్ అనుకుంటా ఇంటర్మీడియట్ ఏదో. సో అన్నెసరీగా అందరి మీద యాక్షన్ తీసుకోవాల్సి వచ్చింది. అంటే మేము యాక్షన్ తీసుకునేది సెకండరీ, బట్ ప్రైమరీగా డ్యామేజ్ మాత్రం మనము రెక్టిఫై చేయలేము కాబట్టి సో అందరూ కేర్ఫుల్ గా ఉండండి. సో నైట్ కూడా ఖచ్చితంగా ఎవరో ఒకరు రెస్పాన్సిబుల్ ఆఫీసర్ అటెండ్ అవ్వాలి, ఉండాలి. పిల్లలకి ఏమాత్రం చిన్న ఇష్యూ ఉన్నా కూడా అటెండ్ కావాలి. నవ్ రైనీ సీజన్ ఇదంతా ఉంది కాబట్టి ఫీవర్స్ ఏమైనా ఉన్నా చాలా రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఏఎన్ఎంస్ ఉన్నారు. హాస్టల్స్ లో కూడా మీ దగ్గర మీ కన్సల్ట్ మెడికల్ ఆఫీసర్ ఫోన్ నంబర్స్ ఉన్నాయి. సో ఏదైనా ఫీవర్ వచ్చినా కూడా ఇమీడియట్ గా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి హాస్పిటల్ తీసుకొని వెళ్ళండి. అదర్వైజ్ ఎక్కువ నెంబర్స్ కొంత రిపోర్ట్ అవుతుంది అంటే మీ కన్సర్న్ హెచ్ఓడికి ఇన్ఫార్మ్ చేస్తే మేమే మెడికల్ టీమ్ ని పంపిస్తాము. బట్ ఎక్కడ కూడా లెథార్జీ కానీ అది ఉండకూడదు. ఏదోలే ఏముంది ఇప్పుడు ఎలాగో వానాకాలం అందరికీ ఫీవర్లు వస్తాయి, 2 రోజులు అయితే తగ్గిపోతుంది అలాగా తీసుకోవద్దు. సో ఇప్పుడు వస్తున్న ఫీవర్స్ ఈవెన్ డెంగ్యూ అది విత్ ఇన్ 2-3 days లోనే సివియర్ గా మారుతుంది. కాబట్టి సో పిల్లలు వాళ్ళు హ్యాపీగా ఉండాలి, హెల్తీగా ఉండాలి. దట్ ఈస్ అవర్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ అండ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలి. సో అందరు కూడా అంటే మేము ఇది ఇట్ ఈస్ లైక్ గవర్నమెంట్ సైడ్ నుండి ఇచ్చే మెసేజ్ అనుకోండి మీరు. సో ఈరోజు ఎమ్మెల్యే గారు కూడా యాక్చువల్గా నేను హైదరాబాద్ నుంచి దీని గురించి అనేసి మెయిన్ వచ్చారు. సో మనకి త్రూఅవుట్ డిస్ట్రిక్ట్ లో ఈవెన్ మీడియాలో అవ్వచ్చు చాలా ఇష్యూస్ రిపోర్ట్ అవుతున్నాయి కాబట్టి సో ఖచ్చితంగా ఒకసారి మీతో ఇంటరాక్ట్ అవ్వాలి, మీకు ఒక గైడెన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ రోజు మనకి నిన్న వినాయకుడి విమర్శను చాలా మంది ఆఫీసర్స్ ఇప్పటికీ డ్యూటీలోనే ఉన్నారు. సో డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ వాళ్ళు ఎవరైతే ఇన్స్పెక్షన్ చేశారో దే కుడెంట్ అటెండ్ దిస్ మీటింగ్, బట్ మీ హెచ్ఓడీస్ మీరు అందరూ అటెండ్ అయ్యారు. సో నెక్స్ట్ టైం ఆన్వర్డ్స్ ఎనీ ఇన్స్పెక్షన్ అవ్వచ్చు, సన్ ఇన్స్పెక్షన్ అవ్వచ్చు, డైలీ రొటీన్ కావచ్చు, బట్ పిల్లలకి ఎక్కడ కూడా ఏమీ ఇష్యూస్ ఉండకూడదు. మీ సైడ్ నుండి ఏమైనా ఇష్యూస్ ఉంటే ఇమీడియట్ గా మీరు మీ డిబిసిడిఓ అవ్వచ్చు, డిఎస్సిడిఓ ఆర్ డిడిఓ ఆర్సిఓస్ ఎవరు ఉంటారో ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. సో దట్ మాకు తెలుస్తుంది. అంటే అన్లెస్ అక్కడ ఏదో ఇన్సిడెంట్ అయిన తర్వాత మాకు తెలిసే బదులు ముందుగా తెలిస్తే సో దట్ విల్ టేక్ సమ్ ప్రివెంటివ్ మెజర్స్. సో అంటే ఈవెన్ గవర్నమెంట్ దృష్టికి వెళ్ళాలి, లేకపోతే ఎనీ అదర్ ఇష్యూస్ మీ స్టాఫ్ కి ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా యూ కెన్ రైజ్. ఇంకా జనరల్ ఒకటి ఉందా? టౌన్లో మున్సిపాలిటీలో బీసీ రెసిడెన్షియల్ ఉంది. అక్కడ ఒక లేడీ బీసీ తెలియదు అనుకుంటా, ఆ వంట చేస్తా ఉంది, ట్యూషన్ చేస్తా ఉంది. ఎక్కడ అది చూడండి, లేకుంటే నేను కూడా యాక్షన్ తీసుకుంటాను. మీకు 2 days చేంజ్ చేసుకుంటారు. అవసరమైతే అది చేంజ్ చేసుకోండి కలెక్టర్ గారికి. అర్థమైందా? వాళ్ళు అంటే ఆ విధంగా ఉంటే కష్టమవుతుంది, మీకు కష్టమైతే పిల్లలకు కష్టమవుతుంది. అదేదో చెక్ చేసుకోండి. 6 టౌన్ 4 నాకు రేపటి వరకు కలెక్టర్ గారికి రిపోర్ట్ చేయాలి. ఎవరు కాదంటే నేను చెప్తాను మీతో కాబట్టి, అప్పుడు నేను మీద యాక్షన్ తీసుకుంటాను.
సిబ్బంది ప్రవాసులు బడ్జెట్ లేకపోవడం, కొన్ని కోట్ల నుండి బడ్జెట్ లేకపోవడం వలన కొన్ని కోట్లు ఇప్పుడైతే కానీ మనం మనిషి ఉన్నప్పుడు మీరు అవన్నీ ఏమి ఇవన్నీ నేను చేస్తాను, నేనే కొనిస్తాను. నా పిల్లలను పెట్టేది సమస్యలు అదొకటి. మా పంచులు కానీ అంత అవసరమా? కెపాసిటీ చేయాలి. ఇవన్నీ బాగానే ఉన్నాయి, నేను చెప్పేది బాగుంది కదా, దాని సంగతి చెప్పండి. లెక్చరర్స్ కరెక్ట్గా ఒక 10 నిమిషాలు రిజర్వ్ చెప్పండి. మీ హాస్టల్స్ హాస్టల్స్ ఆ హెచ్డబ్ల్యూస్ కి రిజల్ట్స్ లాస్ట్ 2 years రిజల్ట్స్ చెప్పండి. 10th క్లాస్ చెప్పండి. మీరు నువ్వు ఏ స్పెషలిస్ట్, ఎన్ని నెలకు వాళ్ళకి ఆపరేషన్ చేస్తున్నావు, ఎందరు పేషెంట్లు చూస్తున్నావు అని ఎప్పుడు 15 years చేస్తాం. అప్పటికి ఇప్పుడు ఏదో బాగా చేయలేదు. ఇది మీరు ఇచ్చిన సంతోషమే మేము తెలియదు చేద్దాం. ఎడ్యుకేషన్ రిజల్ట్స్ గురించి చెప్పండి. రిజల్ట్స్ బాగుంటే మేము గట్టిగా చెప్పడానికి మాట్లాడుతుంటాం. రిజల్ట్ బాగాలేకుంటే మేము పోయినప్పుడు ఏం చెప్పలేదు. మా జిల్లాలో మొత్తం 13 రిజిస్టర్ హాస్టల్లో 143 మంది చదువుతున్నారు సార్, 10th పిల్లలు. లాస్ట్ 2 years నుంచి కూడా 150 మందిలో 10 members ఏమో ఫెయిల్యూర్ తప్ప మిగిలినంతా మరొక 90% రిజల్ట్ ఉంది సార్ 10th. దాంతోపాటు ఈ ఇయర్ కూడా ఈ 143 మందిలో కూడా ఈ ఇయర్ కూడా మేము 100% రిజల్ట్ తీసుకురాగలుగుతాం సార్. లాస్ట్ ఇయర్ రిజల్ట్లో 90% రిజల్ట్ ఉంది సార్ మా డిస్టిక్. 150 మందిలో 140 members 140 మంది పాస్ అయ్యారు సార్. ఒక 10% మాత్రమే ఫెయిల్యూర్ ఉన్నారు. బట్ ఈ ఇయర్
చొరవతోటి మేము వాళ్ళ పిల్లలతో డిపార్ట్మెంట్ నుంచి ఇష్యూ చేసే ఆల్బమ్లు కానీ గైడ్లైన్స్ కానీ ఈవెన్ ట్యూటర్స్ని అరేంజ్ చేసి కూడా 100% రిజల్ట్ తీసుకురాగలుగుతాం సార్. మీరు మాకు సహకరించగలిగితే ఎడ్యుకేషన్ పరంగా మేము చేసే డ్యూటీలు కానీ మా హెచ్డబ్ల్యూ మా ఏఎస్డబ్ల్యూ చేసే డ్యూటీ తప్పకుండా చేస్తాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అందులో ఈ రిజల్ట్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. డీసీఎఫ్ డిపార్ట్మెంట్ సార్. అయితే లాస్ట్ ఇయర్ సార్ 10th క్లాస్ విద్యార్థులు 168 పాస్ అయ్యారు సార్. 90% రిజల్ట్ వచ్చింది సార్ డీసీఎఫ్ డిపార్ట్మెంట్. 198 సార్ 90%. ఈసారి 100% చేయాలంటూ సార్ 20 వచ్చింది సార్. సార్ మన దగ్గర తగ్గస్తున్నారు అంటున్నా. ప్లీజ్ అది నాకు కావాల్సింది పాస్ కాదు, మెరిట్. మీ అందరినీ ఎగ్జామ్ పెట్టి బాగా రాస్తేనే ఉద్యోగాలకు వచ్చారు కదా, ఆలోచన అంతే కదా. మరి పాస్ బాధ మేము చిన్నప్పుడు పాస్ అయితే అయిపోయాయి. ఇప్పుడు లేదన్న కాంపిటీషన్ ఎక్కైంది కదా. మెరిట్ చూస్తున్నారా లేదా? మెరిట్ ఎన్ని వచ్చినాయి? 10/10 20 వచ్చినాయి సార్. 10/10 20 వచ్చినాయి సార్. ఈసారి 10/10 50 వరకు చేస్తాం సార్. నెక్స్ట్ మైనారిటీ Sir, good morning, sir. My name is Mohammed Bashir Ali. Last year, in 10th class, 764 appeared, sir, in which 718 passed, so 96% appeared, sir. 10/10, 6 students get sir in this year. This year, we assure you, sir, we will get 100% result, sir. मेरिट में कितने लोग आए? 6 students, sir. 62 out of Out of 762, 718, 718. 718. कहाँ मेरिट ही नहीं है ना। फिर देखो हमारा माइनॉरिटी बच्चों को जमीन है, Yes, sir. जमीन नहीं है ना, है कुछ प्रॉपर्टीज, Thank you. और लोग लाइफ बंद कर दिया। आप लोग अच्छा बने तो क्या बोलो, Yes, sir. ज्यादा से ज्यादा कुछ तो काम करके अपन चलाने वाला है। और ध्यान में रखो आप प्लीज। Sir. Okay. 2 months में बहुत अच्छा हो रहा था, नहीं तो मुश्किल होगा आप लोग। ठीक है, Sir. Okay, sir. తర్వాత బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ప్రైవేట్ సార్ కార్పొరేట్ స్కూల్స్ టోటల్ 122లో మనకు 111 ఫస్ట్ టైం పాస్ అయ్యారు సార్. అందులో 11 సప్లిమెంటరీ పాస్ అయ్యారు. 111 పాస్ అయ్యారు సార్ ఎస్ఎస్సి. తర్వాత 11 మంది ఏమో సప్లిమెంటరీ పాస్ అయ్యారు. 100% 122 టోటల్. 9 పాయింట్ వచ్చిన వాళ్ళు ఒక 10 వరకు 10.10 ఎస్ ప్రైవేట్ హుషారు ఉంటారు వాళ్ళకు మరి ఎక్కువ సార్. ఎస్టీలు బాగా హుషారు ఉంటారు. వాళ్ళు కొన్ని మంది చెప్తారు, బాగా క్యాచ్ చేస్తారు. అర్థమైందా? చెప్పలేక అది ఫెయిల్ అవుతున్నారు. ఈ లెక్చర్లకు ఎక్కువ అలాగే వాళ్ళు బాగా హుషారు పంచుకుంటారు. ఎస్టీలు వాళ్ళని మీరు బాగా చెప్తే వాళ్ళు బాగా అర్థం చేసుకుంటూ బయటకు వస్తారు. ఆఫీసర్లు అందరూ అదే అలాగే మీరు ఇప్పుడు ఏం చేస్తారు? మీరు చేస్తే అందరూ బాగా సిద్ధంగా వస్తారు. ఇంప్రూవ్ చేస్తాం. నువ్వు ఎన్నో ఉంటున్నావు ఇక్కడ? 3 years నుంచి ఉన్నాం. 3 సంవత్సరాల నుంచి ఉన్నాం. అంటే మీకు 8 years ట్రాన్స్ఫర్ కావాలి భయమా? ఏం కావాలి అవన్నీ మర్చిపోండి దయచేసి. మీ అసోసియేషన్ మేమందరం, మేము కూడా మీ అసోసియేషన్ మెంబర్స్మే. కానీ పని చేసినప్పుడు ఒక అసోసియేషన్ మెంబర్ ఉండి ఎవరైతే కొరకు మనం సేవలు చేస్తాం అనుకుంటున్నాం ఆ సేవలను మరచడం కష్టం. దయచేసి మీరు ఇక్కడ
ఇక్కడ ఏడుపల్లి ఇది కానీ బోధనలు ఉంటుంది సార్, అది గండిలో ఉంటుంది సార్. అంటే జూనియర్ కాలేజ్ హై స్కూల్ సార్. అంటే లాస్ట్ ఇయర్ హై స్కూల్ 61 మంది అపేర్ అయ్యారు సార్. దాంట్లో 100% రిజల్ట్ వచ్చింది సార్. ఏ గ్రేడ్లో 19 మంది పాస్ అయ్యారు సార్, బి గ్రేడ్లో 38 పాస్ అయ్యారు సార్. ఇక సి గ్రేడ్లో 4 సార్. 100% రిజల్ట్ 10th క్లాస్. అంతకంటే ముందు 91% వచ్చింది సార్. అంతకంటే ముందు కూడా 100% వచ్చింది సార్ 10th క్లాస్ సార్. సార్ మీకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ? ప్రాబ్లమ్స్ ఏం లేవు సార్, మంచిగా స్టాఫ్ కూడా అన్నీ ఉన్నాయి సార్. సార్ ముందే ఏదైనా చెప్పండి. ఓకే సార్, ఏదైనా తహసీల్దార్కి వెళ్ళి వాడు చూస్తాం. ఓకే, థ్యాంక్ యూ. సోషల్ వెల్ఫేర్ సార్, ఏఎస్డబ్ల్యూ ఆఫీస్. సార్ ఆర్మూర్ డివిజన్లో 10 ఎస్సీ హాస్టల్స్ ఉన్నాయి సార్, ప్రీ మెట్రిక్. దాంట్లో గత ఎస్సీ సార్, అయితే దాంట్లో గత 3 సంవత్సరాల నుంచి సార్ 2021-22లో 98% వచ్చింది సార్. 22-23లో 104 మంది విద్యార్థులకు 100 మంది పాస్ అయింది సార్, అంటే 96% సార్. గత సంవత్సరం కూడా 132 మంది విద్యార్థులకు 126 మంది పాస్ అయింది, 96% పాస్ అయింది సార్. ఈ సంవత్సరం కూడా 114 మంది విద్యార్థులు ఉన్నారు సార్. ఖచ్చితంగా ఈ సంవత్సరం 100% రిజల్ట్ వస్తుంది సార్. మెరిట్ లాస్ట్ ఇయర్ 9.8 వచ్చింది సార్. 6-7 మంది విద్యార్థులు మన బాసరా ట్రిపుల్ సార్ 14 మంది పిల్లలకు వచ్చింది. వెరీ గుడ్. తర్వాత అవుట్ ఆఫ్ అవుట్ ఆఫ్ 132 ఇంకా ఎక్కువ ప్రయత్నం చేయండి. ట్రిపుల్ ఐటీ వచ్చింది సార్. మనకు కార్పొరేట్ కాలేజీలో ఒక సీట్స్ వచ్చింది సార్ చాలా మంది పిల్లలకు. ట్రిపుల్ ఐటీ బాసర్లో సీట్ వచ్చినాయి సార్. మీ స్కూల్కి వెళ్ళి మా హాస్టల్ విద్యార్థి. తర్వాత కార్పొరేట్ కాలేజీలో ఒక 14 మంది పిల్లలు సెలెక్ట్ అయింది సార్. రిజల్ట్ బాగుంది సార్. ఎవరు టీచర్స్ ఎవరు? మా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ ఉన్నారు సార్. సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ సార్. ఏం ప్రాబ్లమ్స్ లేవు అక్కడ? ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. అంటే రూమ్ లీకేజెస్ ఉన్నాయి సార్. అంటే 12 హాస్టల్లో ఒక 3 హాస్టల్లే కొత్త బిల్డింగ్స్ ఉన్నాయి సార్. 9 హాస్టళ్ళు బిల్డింగ్స్ కొత్త రూమ్ లీకేజ్ ఉంది సార్. రూమ్ లీకేజెస్ ఉంది సార్. కొంచెం ఆర్ఓ ప్లాంట్స్ రిపేర్ ఉంది సార్. ప్రతి హాస్టల్లో కూడా ఆర్ఓ ప్లాంట్ కావాలి సార్ తప్పకుండా. అంటే అన్నీ ఉన్నాయి సార్. అయితే లాస్ట్ ఇయర్ టెండర్ కూడా అయింది సార్ వాళ్ళకు రిపేర్ చేయాలని. అంటే ప్రతి హాస్టల్కి యావరేజ్ ఒక 30 నుంచి 40 వేలు ఖర్చు పెట్టి అవును సార్. ఇచ్చేస్తారు కలెక్టర్ గారు ఇక్కడ మనకు బాగా సెండ్ గ్రూప్ రిక్వెస్ట్ మనం సెండ్ అదే సార్. థ్యాంక్స్ నిజామాబాద్ సార్. అసిస్టెంట్ ఏఎస్డబ్ల్యూ సార్ నిజామాబాద్ అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ సార్. నా జ్యూడిక్షన్లో ప్రీ మెట్రిక్ హాస్టల్స్ 13 ఉన్నాయి సార్. అందులో ప్రజెంట్ 143 బోర్డర్స్ ఉన్నారు సార్. లాస్ట్ 3 years నుంచి నా రిజల్ట్స్ సార్ 90% సార్. 21, 22లో 90% వచ్చింది సార్. ఆ తర్వాత 22, 23లో 89% వచ్చింది. మన లాస్ట్ ఇయర్ 84% వచ్చింది సార్. నాకు 10/10 రాలేదు కానీ సార్ 9.5 10 మెంబర్స్ వచ్చింది సార్. దాంట్లో 139 బోర్డర్స్ పాస్ అయ్యాయి సార్. 139, 143కి 139 బోర్డర్స్ పాస్ అయ్యాయి సార్. సారీ 117 పాస్ అయ్యాయి సార్. 84% రిజల్ట్ వచ్చింది. 84%. ఇక రిమైనింగ్ సార్ నాయి కూడా కొన్ని పాత బిల్డింగ్స్ ఉన్నాయి. ఇక నాది సేమ్ బై ఏంటంటే ఈ ఆర్ఓ ప్లాంట్స్ కొంచెం రిపేర్ ఉన్నాయి సార్. ఇక్కడ బడ్జెట్ ఇస్తే వాటిని కొంచెం క్లియర్ చేసేస్తున్నారు. సరే సార్, థ్యాంక్ యూ.
సోషల్ ఇంకా రిజిస్ట్రేషన్ స్కూల్స్ సార్ రిజిస్ట్రేషన్ స్కూల్స్ నేను డిగ్రీ కాలేజ్ సార్ ఈ రిజిస్ట్రేషన్ స్కూల్స్ ఇందులో ఎస్ఎస్సీలో లాస్ట్ 2 years 99.5 99.7 రిజల్ట్స్ ఉంది సార్ 99.5 99.7 రిజల్ట్స్ ఉన్నాయి సార్ అతని 10/10 జీపీఏ 19 మెంబర్స్ ఉంది సార్ 9.5 ఎవరు చాలా మంది ఉంది సార్ 40% ఎవరు వచ్చి 9.5 9.8 సో కొన్ని స్కూల్స్ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి సార్ ఆరో ఫంక్షన్ చెప్పుకోవడం అక్కడ టార్గెట్స్ చాలా మంది అంటే కొన్ని మైనర్ డీటెయిల్స్లో మేము అక్కడ ఏమైతే డిస్కౌంట్ అయ్యో వాటికి మాత్రం రిపేర్ కాని వాటికి టాయిలెట్స్లో అంటే కొన్ని రెగ్యులర్ బిల్డింగ్స్ వచ్చేటప్పుడు అకామిడేషన్ సఫిషియెంట్ లేదా వాటి అంటే కొంచెం ఇబ్బంది ఉంది సార్ ఏమైతే సఫిషియెంట్ అకామిడేషన్ ఆల్టర్నేట్ అకామిడేషన్ మరిపేట ఆర్మూర్ గర్ల్స్ బాగా ఇబ్బంది ఉంది సార్ అడిగినట్టు 2016 నుంచి ఉన్నాం ఇంకా అప్పటి నుంచి స్ట్రెంత్ పెరిగింది అదే క్లాసెస్ పెంచిందా ఏంటి ఫస్ట్ 6th 7th క్లాస్ స్టార్ట్ అయింది సార్ ఇనిషియల్గా ఎవ్రీ ఇయర్ అప్గ్రేడ్ అవుతుంది 16, 17 ఎంత స్ట్రెంత్ ఉంటే ఇట్లా వెళ్తున్నాం 60, 70, 80 ఇంటేక్ 160 ఇంటేక్ సార్ 160 ఇంటర్మీడియట్ వరకు అప్గ్రేడ్ అయిపోయింది సార్ 6 శాంక్షన్స్ ఇంటర్మీడియట్ అప్గ్రేడ్ చేశారు 100 వస్తారు 640 శాంక్షన్స్ ప్రతి ఇన్స్టిట్యూట్లో 640 అయిపోయింది సార్ శాంక్షన్స్ 640 ఒక్కొక్క క్లాస్ ఎవ్రీ ఇయర్ ఇంక్రీజ్ అవుతుంది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు ఇంటర్మీడియట్ ఫిఫ్త్ నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు చేసిన తప్పు అదే 7 అన్నీ చేశారు 10th వరకు ఉన్నది ఇంటర్మీడియట్ ఇచ్చి సంతోషంగా కానీ అకామిడేషన్ చేయాలి అది ప్రాబ్లం అవుతుంది అకామిడేషన్ ఏదో నెక్స్ట్ చూస్తాం అక్కడ ఉన్నాయని బిల్డింగ్ కూడా ఆర్మూర్లో ఆల్టర్నేట్ బిల్డింగ్ కోసం చూసాం సార్ ఇంకా చెప్తే ఈ రిపేర్స్ గురించి కూడా కలెక్టర్ గారు ఇన్స్ట్రక్షన్స్ కూడా మేము సబ్మిట్ చేసాం సార్ రిపేర్ సార్ నేను న్యూ జాయినింగ్ సార్ 1 month అవుతుంది చేసుకోవాలి బాగుంది సార్ ట్రైనింగ్ కాబట్టి లేదు సార్ మా గుట్ట పక్కనే ఉంది సార్ గుట్ట వాటర్ అన్నీ కూడా వర్షం పడుతున్న వాటర్ కూడా జల్లలాగా వస్తున్నాయి సార్ మొత్తం గ్రౌండ్లోకి వచ్చేసారు సార్ మున్సిపాలిటీ వాళ్ళు తెచ్చి మీకు మీ పక్కనే వేస్తున్నారు కదా డంపింగ్ యార్డ్ ఉంది సార్ అలాగే మొత్తం ఎందుకు చేస్తున్నారు గూగుల్ పెట్టి మీరు వస్తున్నారు కదా అవును సార్ నా దగ్గర వీడియోస్ ఉంది సార్ 50-60 నువ్వు చేసే నుంచి మేము చేస్తున్నాము సార్ మున్సిపల్ చెప్పాను సార్ అది అది చేసేస్తారు నువ్వు 1 month అవ్వచ్చు అవును సార్ ఏం ప్రాబ్లమ్స్ 1 month వేరేపు చేస్తున్నాము సార్ నా దగ్గర వీడియో ఉంది సార్ మీరు అవసరం లేదు కదా. అది డైలీ 50-60 కుక్కలు మా పక్కనే స్కూల్ గ్రౌండ్ లోకి వచ్చేస్తాయి సార్ ఇంకోటి జరుగుతుంది అలా చాలా పెట్టారు చిన్న ప్రాబ్లం అలా చాలా విషయంలో ఉంటే మీరు వచ్చి మీకంటే మన దగ్గర కాకుండా చేస్తారు అదే చేస్తారు ఇంకా ఎంత స్ట్రెంత్ ఎంత ఉంది స్ట్రెంత్ 313 ఉంది సార్ ప్రెసెంట్ 6th టు ఇంటర్ ఉంది సార్ భోజనం పెట్టుకున్నారా ఉంది సార్ బాగుంది సార్ అదేం దండి కొట్టకూడదు లేదు సార్ ఓకే సార్ Thank you.
ఎంఎస్ సార్ మన ఎన్జీపీ స్కూల్ మోటార్ సార్, ఎన్జీపీ మహాత్మా జ్యోతి పబ్లిక్ స్కూల్ మోటార్ సార్. సో మా దగ్గర స్ట్రెంత్ వచ్చేసి 356 ఉన్నారు సార్. లాస్ట్ 3 years రిజల్ట్స్ వచ్చేసి 10th క్లాస్లో 100% ఉన్నారు సార్. మాకు అంటే ఇంతకుముందు ఒక లాస్ట్ 5 yearsలో మాకు కొంచెం బిల్డింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్. ఈ ఇయర్ మేము కొత్త బిల్డింగ్లో షిఫ్ట్ అయ్యాం సార్. మోతారులోనే ఒక ప్రైవేట్ బిల్డింగ్ దొరికింది. మా ఓనర్స్ కూడా మాకు కావాల్సిన మరమ్మతులన్నీ చేసి ఇచ్చారు. ఇక జస్ట్ కొంచెం గ్రౌండ్లో క్లియరెన్స్ ఉంది సార్. అది కూడా మేము మా ఆఫీసర్స్తో అట్ ద సేమ్ టైం రెవెన్యూ డిపార్ట్మెంట్ అండ్ ఎంపీడీఓ మోతార్ వాళ్ళ సాయంతో కొంచెం గ్రావింగ్ అనేది చేయించుకున్నాము. కొంచెం వాటర్ స్టోరేజ్ ఉంటాయి సార్. రిజల్ట్స్ 100% ఉన్నాయి సార్. మన దగ్గర 10th క్లాస్ లాస్ట్ 3 years నుంచి 100 out of 100% ఉంది సార్. నేను అదే స్కూల్లో లాస్ట్ 5 years నుంచి పీజీటీ టీచర్గా చేశాను సార్. అండ్ అట్ ద సేమ్ టైం అదే స్కూల్లో ప్రిన్సిపల్గా ప్రమోషన్ వచ్చింది. ఎస్ సార్. మెరిట్ మాకు 2021-22లో 4 10/10 వచ్చాయి సార్. 55 మందిలో ఒక 4కి 10/10 వచ్చాయి సార్. 9.8 ఆల్మోస్ట్ 16 స్టూడెంట్స్కి వచ్చాయి సార్. అండ్ 23-24 కరెక్ట్గా చెప్తున్నావా? కరెక్ట్ ఉన్నాయి సార్. సార్ ప్రైవేట్ మెరిట్ కాకుండా తీసుకునే కాలేజ్ కూడా మెరిట్ రాకపోతే వాడికి గోల్డ్ ఎంత వాడికి కదా. సరే మరి Good morning, sir. I'm Dr. Sayeda Zainab, FSC Principal from Private Welfare Degree College, Nizamabad, sir. It is located in Gollakonda, Tanda, sir. Back to RT office. Yeah, sir. So we have some core problems, sir. It is not under the control of us, sir. Like we don't have proper roads, sir. Pakka road we want, sir. Because of that, we are unable to get the water also, sir. Because underground water is also not there, sir. It is in the region, sir. Yeah, sir. No, sir, I am from tribal society, sir. I am not minority. So, and I need Pakka road, sir. No, sir. I am from tribal, sir. Sir, so we need Pakka road, sir. Due to which we are unable to get the water tanks also, sir. We don't have water sources, sir. And we want street lights, sir. Sir. Sir, it is 410, sir. Degree college, sir. 410. 410, sir. Still admissions are going on, sir. It may reach up to 500, sir. Last year result? It is, sir, 90%. Last 3 years result, sir. It is 90%, 85% and 85%, sir. And out of 85% students, 20%, 20 students, they got 10/10, sir. Many, 20 students. More than 20 students, sir. 10/10. Yes, sir. From university level, sir, and many of our students now they took the admission in the many universities also, sir, like Central University, they took admission, sir, and they are performing there also well, sir. And as our students, they are very good in Podampalli, they can do anything, sir. Just they need the, yeah, sir, they will. Podampalli? Yeah, sir. It's holidays they can do the farming work, sir, but they need this water, sir. Our students are suffering from the water problems, sir. And BSc Agriculture or Agriculture. sir, if they are perfect in that case, they can do lot. కదా ఇది తీసుకోబడి మళ్ళీ 2-3 రోజులు వస్తా ఉన్నాయి. వస్తున్నాయి కదా బాగా బ్యాడ్ చెప్పలేదు అంత మేధావు కాదు.
మన పిల్లలు కూడా మేధావులు నువ్వు ప్రమోషన్ ఉంటున్నావు మన పిల్లలు చదువుతావా సార్ ఆల్రెడీ ఒక ఇద్దరు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి పెళ్లి చేశాం సార్. ఇప్పుడు చేసిన గొప్ప ఎక్కువ ఆల్ స్టూడెంట్స్ని చదివించే బాధ్యత నీది. మా దగ్గర ఉన్న మెరిటరీ స్టూడెంట్స్కి టీచర్స్ అందరూ కలిసి హెల్ప్ చేశారు సార్. అది లెవెల్ మేము One more issue. సార్ టీచర్స్ని మనం టీచర్ ప్రిపరేషన్ ప్రకారంగా అడ్జస్ట్మెంట్ చేశాం సార్. ఎక్కడైనా ఇప్పుడు గ్యాప్స్ ఏమైనా వస్తే దాంట్లో కూడా చేస్తున్నాం సార్. ఎందుకంటే సబ్జెక్ట్ టీచర్స్ అందరూ ఉన్నారు. తమ చెప్పిన కేసెస్ కూడా అడ్జస్ట్ చేశాం సార్ మనం. వేరే చోట కూడా వేరే దాంట్లో కూడా ఎక్కడ కూడా మనకి గ్రౌండ్లో మనకే కంప్లైంట్ అవ్వలేదు సార్. స్కూల్స్ నో స్టూడెంట్స్ టీచర్స్ ఉన్నారు. అవన్నీ చెక్ చేసుకోండి. మళ్ళీ చెక్ చేసుకొని చెప్పిన వాళ్ళు బాధ్యత నిర్వహిస్తావు. తప్పకుండా చెప్పండి. నువ్వు డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఎందుకంటే ఇక్కడ తగ్గుబడి పంపిస్తున్నాం సార్. లేదు మీకు 1 వీక్ అందులో కూడా సెండ్ చేసి ప్లీజ్ మీరు కూడా దయచేసి ఎక్కడన్నా పక్కన పెట్టేసి సప్లై టు హాస్టల్స్ రెసిడెన్షియల్ స్కూల్స్. సో అది విజయ డైరీ మిల్కే సప్లై చేయాలి. సో మనకి డిస్ట్రిక్ట్లో అన్ని రెసిడెన్షియల్ స్కూల్స్ హాస్టల్స్ విజయ డైరీకే అలాట్ చేశాము. అది ఎన్ష్యూర్ చేసుకోండి. సో విజయ డైరీ మిల్క్ మాత్రమే మనకి, ఎందుకంటే గవర్నమెంట్ కంపెనీ కాబట్టి సో ఫ్రమ్ విజయ డైరీ నుంచే సప్లై చేయిస్తున్నాము డిస్ట్రిక్ట్లో. మీకు కూడా రిసీవ్ అయ్యేది సేమ్ కంపెనీ మిల్క్ అయి ఉండాలి. సో ఇప్పుడు మేజర్ ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చామో కొంత ఎన్ష్యూర్ చేసుకోండి. సో నెక్స్ట్ వీక్ ఆన్వర్డ్స్ అది ఎవ్రీ 10-15 డేస్గా ఇన్స్ట్రక్షన్స్ అవి ఉంటాయి. అది ఫీడ్బ్యాక్ తీసుకుంటాము. సో మీరు ఏదైతే కామన్గా ఈ ఇష్యూస్ రైజ్ చేశారో సో అవన్నీ కూడా ప్రొఫార్మాలో ఇంక్లూడ్ చేస్తాము. వాట్ ఎవర్ అంటే ఈ మైనర్ రిపేర్స్ అవ్వచ్చు మీరు. సో బేస్డ్ ఆన్ దట్ మేము డిస్ట్రిక్ట్ లెవెల్లో అవసరమైన శాంక్షన్స్ కానీ ఏమైనా పర్మిషన్స్ అవి ఇస్తూ ఉంటాము. బట్ మీ సైడ్ నుంచి ఏవైతే చేయాల్సింది ఉందో జాబ్ చార్ట్ అది ఖచ్చితంగా పక్కాగా ఫాలోఅప్ చేయండి. సో ఎక్కడ కూడా పిల్లలకి ఇబ్బంది కలగకుండా చూసుకోండి. ఇదర్ ఎడ్యుకేషన్ ఆస్పెక్ట్ అవ్వచ్చు ఆర్ వాట్ ఎవర్ ఫెసిలిటీస్ వీఆర్ ప్రొవైడింగ్. సో ఏమైనా ఎమర్జెన్సీ ఇష్యూస్ ఉంటే ఇమీడియట్గా మీ స్టేట్ బీసీ ఎస్సీఆర్ ట్రైబల్ వెల్ఫేర్ ఆర్ ఆర్సీఓస్ ఆర్ డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్కి ఇమీడియట్గా ఇన్ఫార్మ్ చేయండి. అట్ ది సేమ్ టైం మేము చెప్పినట్లుగా అగైన్ మనకి అనదర్ 3-4 డేస్ నుంచి కూడా ఈ రైన్స్ అనదర్ స్పెల్ స్టార్ట్ అవుతుంది. సో కొంత హెల్త్ ఇష్యూస్ కూడా కేర్ఫుల్గా చూసుకోండి పిల్లల్ని. నెక్స్ట్ ఈ అక్టోబర్ ఎండింగ్ వరకు కూడా వైరల్ ఫీవర్స్ అనేది కొంత ప్రివిలెంట్గా ఉంటాయి కాబట్టి కొంత అలర్ట్గా ఉండండి. ఎక్కడ కూడా ఏమీ అన్టువర్డ్స్ ఇన్సిడెంట్ జరగకూడదు. ఓకే అండి, థ్యాంక్ యూ.
సరే कैमरा